ప్రజా వాయిస్ www.projavoice.in అని కొడితే మీకు ఈ పేపర్ వస్తుంది. లేదంటే ఇక్కడ కాంటాక్ట్ అవ్వండి 9849343720. అది ప్రజా వాయిస్ ఆఫీస్ నెంబర్, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకసారి సిరా చుక్క చూద్దాం. ముందుగా ప్రశ్నించడం అనేది జ్ఞానానికి మూలం. జ్ఞానం అనేది ప్రశ్నించడం వలన మాత్రమే సాధ్యం. ప్రశ్నించడం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడే మన విలువలను మర్చిపోతాం. సందేహించడం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు జ్ఞానం అనేది మనలో మచ్చుకైనా కనబడదు. నీతికి న్యాయానికి కట్టుబడి ఎప్పుడైతే ప్రశ్నిస్తామో అప్పుడే న్యాయం తలుపు తడుతుంది. అవినీతిగా ఇతరులపై నిందారోపణలు చేస్తే ఆ అవినీతి మన కాళ్లకు బంధాలు వేస్తుంది. నేటి సమాజంలో ఎవరు చేసినా అవినీతి వారి కర్మ సిద్ధాంత ఫలితమే అనేది సత్యం. ఒకరు మనపై నిందారోపణలు చేసినా వారి వ్యక్తిగతానికే వదిలేయాలి. మానవ విలువలతో కూడిన నేటి సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ పూనుకోవాలి. నాకు నేనే అనే భావన నుంచి దూరం జరిగి మనం అనే భావన కలగాలి. స్వేచ్ఛ సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలంటూ నడ్డి శివకృష్ణ యాదవ్ మా జర్నలిస్ట్ మిత్రుడు మంచిగా రాసిండు. సూపర్ రాసిండు. నిజంగా అంటే ఒక్కొక్కడికి హెడ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. నేనే గొప్ప, నా అంతా ఎవడు లేడు, నేనే తోపు, వాడిని కాపీ కొట్టచ్చు, వీని కాపీ కొట్టచ్చు, అన్ని కాపీ కొట్టి నా అంత గొప్పోడు ఎవడు లేడు, నేనే తోపు. అసలు ఎవరిని కలుపుకపోయే గుణం ఉండదు చాలామంది రాజకీయ నేతలకు. వాడికి ఏమవుతుంది, ఒక్కసారి ఇట్లా ఎదుగుతాడు, మళ్ళీ కింద పడితే అదే స్పీడ్లో పడతాడు, మళ్ళీ ఇక దొరకడు మీకు. ఇక జమిలీ ఎన్నికలు రాజ్యాంగబద్ధమే, కానీ ఈసీకి అపరిమిత అధికారాలు సముచితం కాదన్న మాజీ CJIలు. ఇక్కడ కొత్త వార్త తీసుకొచ్చినాం ఢిల్లీ నుంచి. ఈ వార్త నాకు తెలిసి ఏ పత్రికల్లో మనకు కనవలేదు.